అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి అమరావతి అనేది ఆయువు పట్టు. రాజధాని నిర్మాణం జరిగితేనే, ఈ 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వస్తేనే భవిష్యత్తు మీద ఆశలు ఉంటాయి. యువత కానీ, లేదా పెట్టుబడిదారులు కానీ, లేదా ట్యాక్స్ పేయర్స్ కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ అంటే నా రాష్ట్రం అని గర్వంగా తలెత్తుకొని చెప్పే పరిస్థితి వస్తుంది. అమరావతి మా రాష్ట్ర రాజధాని అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. సో అది పాలకులకు చాలా కరెక్ట్గా, చాలా క్లారిటీగా తెలుసు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండ్ వాళ్ళందరికీ, అధికార పార్టీ కూటమి అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజల ఆశలు దాని మీద ఉన్నాయని తెలుసు. అందుకే ఓట్లలో గుమ్మరించారని తెలుసు. అట్ ద సేమ్ టైం పోలవరం ప్రాజెక్ట్ ప్రయారిటీ కూడా అలాగే ఉండాలి. సో ఇప్పుడు అమరావతి అనే బ్రాండ్ ఆల్రెడీ ధ్వంసమైంది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి అనే బ్రాండ్ని పాతాళానికి తొక్కేశారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చి నిలబెట్టి ఒక స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది చంద్రబాబు గారు చూపించాలి. ఆయన చూపించడానికి కూడా 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో టైం లేదు, 5 ఏళ్ళే టైం. ఈ 5 ఏళ్లలో ఆయన ఏం చేయగలడో అదే ఆయన సమర్థతకు పరీక్ష, ఈ ప్రభుత్వానికి పరీక్ష. వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత రెఫరెండంగా కూడా మారబోతున్నది అది అమరావతి, పోలవరం, ఈ రెండు. సో అందుకే చంద్రబాబు గారి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అమరావతి విషయంలో, అమరావతి బ్రాండ్ను నిలబెట్టే క్రమంలో చంద్రబాబు గారి ప్రయత్నాలు, రోజువారీ సమీక్షలు, రివ్యూలు అవి ఇవి కూడా జరుగుతున్నాయి. ఎక్కడో కూడా అశ్రద్ధ వహించట్ల. ఈవెన్ నిన్న సిఆర్డీఏ మీద, డెవలప్మెంట్ మీద, ఆ పనుల మీద ఒకవైపు ఏమో మీటింగ్ పెట్టారు, మరోవైపు అమరావతిలో నిర్మాణాలు కొనసాగించాలా లేదంటే గతంలో 2016-17లో అమరావతిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టారు కదా, బిల్డింగులు, శాశ్వత ప్రాతిపదికన కొన్ని బిల్డింగులు కట్టారు కదా, ఆ బిల్డింగులు పునాదుల దశలో, పిల్లర్స్ దశలో ఉన్నాయి. సో దాని మీద ఇనుప చువ్వలు లేచి ఉన్నాయి ఒక 12 అడుగుల వరకు, అంటే స్లాబ్ వేయడానికి రెడీగా. సో అవి 5 ఏళ్ల నుంచి అలాగే ఉన్నాయి. సాధారణంగా ఒక్క వర్షం పడితే, మనం ఇనుప ఐరన్ అలా పెట్టేసి ఒక్క నెల రోజులు వదిలేయండి, ఈ నెల రోజుల్లో ఒక్క వర్షం పడింది అనుకోండి, ఆ తుప్పు పట్టేస్తాయి ఇనుప చువ్వలన్నీ. అటువంటిది అక్కడ ఉన్న 5 ఏళ్ల నుంచి కూడా ఆ ఇనుప చువ్వలు అలాగే ఉన్నాయి, 6 ఏళ్ళకు పైబడి. సో అవి ఒకవేళ దాని మీద వాడొచ్చా, దాని మీద మళ్ళీ బిల్డింగ్ కట్టొచ్చా, లేదా ఆ చువ్వలన్నీ తీసేయాలా, తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేయాలా అనేది ఒక పరీక్ష. అది జరిగితే, అదేదో తేలితే శాశ్వత బిల్డింగ్లు కొన్ని కడతారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తి చేస్తారు, ఐఏఎస్లో, ఐపీఎస్లో ఎంప్లాయీస్ క్వార్టర్స్ అయి పూర్తి చేస్తారు. అది ఇప్పుడు ఆల్రెడీ ఐఐటి హైదరాబాదు, మద్రాసు ఐఐటి నిపుణుల బృందం పరిశీలిస్తున్నారు. అదొక ఎత్తు. మరోవైపు దాదాపుగా 50కి పైగా సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చో, లేదంటే హాస్పిటల్సో, విద్యా సంస్థలో, లేదా రకరకాల పరిశ్రమలో పెట్టడానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని ఉన్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. అటువంటి ఒక 50 ఉన్నాయి. సో వాళ్ళందరికీ గతంలో భూములు ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూములు ఇచ్చారు. వైసీపీ వచ్చాక వాళ్ళ నుంచి మూమెంట్ లేదు, వీళ్ళ నుంచి మూమెంట్ లేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ మీకు భూములు ఇస్తాం, మళ్ళీ రండి, మీకు 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాం, మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని మీరు నిర్మించండి, పూర్తి చేయండి అని ఆల్రెడీ వాళ్ళందరికీ కబురు పెడుతున్నారు. అదొకటి చాలా కీలకం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పరిధిని కుదించారు, రాజధాని పరిధిని బాగా కుదించారు. 2015లో రాజధాని నిర్ణయం తీసుకున్నప్పుడు సిఆర్డీఏ పరిధి 8356.69 చదరపు కిలోమీటర్లు ఉంటే, దీన్ని వైసీపీ ప్రభుత్వం 6993.24 చదరపు కిలోమీటర్లకు తగ్గించింది, విస్తీర్ణాన్ని తగ్గించింది, సిఆర్డీఏ విస్తీర్ణాన్ని. సో దీని మీద మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మొదట ఏ విస్తీర్ణం అనుకున్నారో దాన్నే డిసైడ్ చేశారు. అలాగే రాజధాని మొత్తం అమరావతి పరిధి 217 చదరపు కిలోమీటర్లని గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిసైడ్ చేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 163 చదరపు కిలోమీటర్లకు కుదించారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం 217 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆ పరిధి, రాజధానికి సంబంధించి పరిధి కూడా నిర్ణయించారు. సో ఇవన్నీ కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక పకడ్బందీ ప్లాన్ ఉండాలి. డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వరు. అమరావతికి డబ్బులు ఇస్తానన్నారంటే ఆ 15,000 కోట్లు ఎందుకు? మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి. ప్లస్ అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. ఆ ల్యాండ్ పూలింగ్ కానీ దానికి దీనికి కూడా డబ్బులు ఏం ఖర్చు పెట్టాల. సో కేంద్ర ప్రభుత్వం ఇస్తానని 15,000 కోట్లతో వాళ్ళు ఈ బిల్డింగ్లు అవి ఉన్నాయి కదా, అవి కట్టుకుంటారు. అవి కట్టిన తర్వాత ఒక షేప్ తీసుకొచ్చిన తర్వాత పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. ఇదిగో ఇది మా రాజధాని, ఇదిగో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే
పరిశ్రమలు రావడానికి కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ ఏం రావడానికైనా ఆసక్తి చూపుతారు, లేకపోతే వాళ్ళు ఆసక్తి చూపించరు. సో అవి రావాలన్నా ఇది కట్టి చూపించాలి. కాబట్టి ప్రభుత్వం దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఒకవైపు నిర్మాణాలు జరుగుతాయి, ఒకవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుద్ది, మరోవైపు వెళ్ళిపోయిన సంస్థలను పిలుస్తారు, ఇవన్నీ. సో ఈలోగా ఓఆర్ఆర్ మీద కూడా కసరత్తు చేస్తున్నారు. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ అమరావతి మీద ఎక్కువగా ఉంది, రాజధాని మీద ఎక్కువగా ఉంది. అందుకే దాని మీదే ప్రభుత్వం ఆశలు కూడా పెట్టుకుందన్నమాట. సో అమరావతి బ్రాండ్ను నిలబెట్టడం కోసం శ్రమిస్తున్నారు. థ్యాంక్ యూ.